నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేమనుకంటే అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పటి నుంచి అయితే అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్ వస్తాయి, కంటిన్యూగా ఫుల్ వీడియో వస్తుంది, షార్ట్స్లలో వస్తుందండి. చూసి మనకంటని సపోర్ట్ చేయండి. ఈ వీడియోస్ అనేది మోటివేషనల్గానే ఉంటాయి, జెన్యూన్గా తీసే వీడియోసే అండి. మామూలుగా మనకంటకి ఎక్సర్సైజ్ ఏదైతే రోజైతే చేస్తానో ఆ రోజు ఎక్సర్సైజే మీకు జెన్యూన్గా చూపిస్తున్నాను. ఎందుకంటే క్లినిక్కి వెళ్ళేదాన్ని కానీ ఇప్పుడు ఇంటి దగ్గర చేపిస్తున్నాను కదా. ఓకే అండి, రోజు వస్తాయి చూడండి. మీరు ఇంకెవరైనా చేసుకోవాలి అని అనుకుంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్లు అనేది మన షార్ట్స్లలో ఉన్నాయి, ఫుల్ వీడియోస్ ఉన్నాయి, ఓల్డ్ వీడియోస్లలో ఉంటాయి, చూడండి. ఓకేనా? ఇప్పుడైతే మణికంఠలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. మీరు అడుగుతున్నారు కదా, ఇప్పుడే చేస్తున్నారు, పుట్టినప్పటి నుంచి చేస్తే వచ్చేదని. లేదండి, మణికంఠకి 11 నెలల బాబు కానుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా చేపిస్తున్నాము. చేయించబట్టి ఈ మజిల్స్ అనేది ఇంతవరకు ఫ్రీగా ఉన్నాయి. మన డాడీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కష్టపడ్డాడు అంటే ఇంకో 1 ఇయర్లో మణికంఠ ఆందివే నడకలో ఉన్నాడండి. ఓకేనా? నడిపించి చూపిస్తాను మీ ముందుకి నేను. ఈ ఫేక్ అయితే కాదు. ఓకేనా? కొంతమంది ఫేక్ అని పెడుతున్నారు కదా, నడిస్తే ఎందుకు చూపిస్తానండి, నేను ఎందుకు ఇరుస్తాను పిల్లగానికి. మంచిగా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు కదా, వాడే జిమ్కి వెళ్ళి చేసుకునేవాడు. ఓకేనండి, చూడండి ఎక్సర్సైజ్ చేస్తుండు, మనకంటనే కాళ్ళు లేపుతున్నాడు. దీనివల్ల ఏమైంది మమ్మీ? దీనివల్ల మజిల్స్ అనేది ఫ్రీ అయ్యి కాళ్ళు లేబడుతున్నాడు. చూడండి మనకంట. అప్పుడైతే నేనే బాగా చేసేదాన్ని, ఓల్డ్ వీడియోస్ ఉంటాయి చూడండి. లేపమని. దీనివల్ల ఏమైందో వాళ్ళకు చెప్పు. దీనివల్ల ఈ హ్యాండ్స్ అనేది చక్కగా అవుతాయి. ఇగో చూడండి, కాళ్ళు లేబడుతున్నాడు. అప్పుడైతే ఇట్లా మాలిపోయేది కాళ్ళు కిందికి. ఇప్పుడు లేబడుతున్నాడు చూడండి. ఓకేనా? ఇలా అయితే లేబడుతున్నాడు ఇప్పటి వరకు అయితే. 1 2 3 4 5 6 7 8 9 10. మాట్లాడు మనకంట, నేను చేస్తా ఎక్సర్సైజ్. అందరు ఏం చేస్తున్నాను? అందరు ఫుల్ వీడియోస్ చూడండి మనకంటది. ఫుల్ వీడియోస్ అదేంటి? ఇప్పుడు పైకి చూడండి, లేబడుతున్నారు మనకంటనే. నేనేం చేయలేదు. మళ్ళీ డౌన్ చెయ్యి, డౌన్ చెయ్యి, ఇంకా ఇట్లా అప్ ఇంకా మళ్ళీ ఇట్లా చేసింది ఏమైంది మమ్మీ? ఇట్లా చేస్తే ఇందులో మజిల్స్ అనేది ఫ్రీ అవుతాయండి. ఫ్రీ అవ్వడం వల్ల ఇప్పుడు కాలు లేబట్టి మళ్ళీ డౌన్ చేసి అప్ చేస్తున్నాడు. ఈ నరాలన్నీ ఫ్రీ అవుతాయి అన్నట్టు. ఈ గజ్జల నరాలు, ఈ మడతలలో మజిల్స్ మొత్తం ఫ్రీ అయిపోతాయి. నాకేమి ఇబ్బంది కట్టదు, మీరేం అలా అనుకోకండి. మొన్న అన్నారు కదా, అయ్యో అన్న ఎందుకు వీడియోస్ కోసం అంత కష్టపడుతున్నావు, మామూలుగా వీడియోస్ చేసుకోండి అన్నారు. లేదండి, ఇది ఎక్సర్సైజ్ భాగమే. మమ్మల్ని 2 ఇయర్స్ నుంచి చూస్తున్నారుగా మన సబ్స్క్రైబర్లు, మన వ్యూవర్స్, వాళ్ళకి అర్థమైపోతుంది ఆల్రెడీ మనకంటకి ఫిజియోథెరపీ చేపిస్తుంది వాళ్ళ మమ్మీ అని. డౌన్ మనీ. ఇంకా డౌన్, అప్, మళ్ళీ అంతుంది. మనకంట్లాగా ఉన్న పిల్లలకి, సెరెబ్రల్ పాలసీ బాబులకి, పెరాలసిస్ పేషెంట్ వాళ్ళకి మంచిగా యూజ్ అవుతాయండి. మీరు షేర్ చేయండి వీడియోస్, ఎందుకంటే
మణికంఠ వీడియోస్ అందరికీ యూజ్ అవుతాయి. ఒక ఇన్స్పిరేషన్గా నిలిచాడు మణికంఠ. ఈరోజు చాలామంది పిల్లలు మణికంఠలాగా ఉన్న వాళ్ళు ఛానల్ పెట్టుకున్నారు, మంచిగా అవుతున్నారు. మణికంఠని ఇంకా సపోర్ట్ చేయండి. మీరు వీడియోస్ షేర్ చేయడం వల్ల మణికంఠకి హెల్ప్గా అవుతుంది. మణికంఠకి ఇంకో మిషన్ కూడా అవసరం ఉందండి. అది 20,000 అవుతుంది. బటర్ఫ్లై మిషన్ అయితే అవసరం ఉంది. చాలామంది అడుగుతున్నారు మణికంఠకి ఏం అవసరం ఉందని. బటర్ఫ్లై మిషన్ అవసరం ఉంది మణికంఠకి. ఇప్పుడు అదొక్కటి కొనాలి, కానీ ఇప్పుడు కొనమండి. ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, కొనము. ఇప్పుడు 2 కాళ్ళు మనీ. 2 కాళ్ళ మా డాడీ కూడా హెల్ప్ చేస్తాడండి. మా అమ్మ మా సార్లేంది నేనేం చేయలేవను. ఎవరు లేరు, అమ్మ అత్త ఎవరు అంటే నాకు హెల్ప్ బాగా చేయడం అంటే మా సారే. మా సార్ లేని నేను లేను, మా సార్ లేడు. ఫస్ట్ మా సార్ లేని నేను లేను. ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తాడు. ఓకేనా? మీరందరూ మంచిగా బ్లెస్సింగ్స్ ఇవ్వండి మా ఫ్యామిలీని. మణికంఠన్ ఫస్ట్ మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లనే, ఇంతమంది బ్లెస్సింగ్స్ ఇవ్వడం వల్లనే మణికంఠ మంచిగా అవుతున్నాడు. ఇంకా మీరు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. బాయ్. బాయ్.